ఎప్పుడైనా మళ్ళీ భూలోకంలో అధర్మం పెరిగితే, పాపాత్ములు బాగా పెచ్చు పెరిగి విచ్చలవిడిగా రెచ్చిపోతే అప్పుడు ఆయన ధర్మ సంస్థాపనకి, అధర్మాన్ని అణచడానికి తనను తానే సృష్టించుకుంటాను, అప్పటిదాకా ఇక్కడే ఉంటానన్నాడు ఆయన. ఉన్నాడు. చూస్తూ ఉండగా జగన్నాథ స్వరూపం వై ఉండే, శ్రీకృష్ణ విగ్రహంబు జడధి ప్రాంతంబున జగన్నాథ స్వరూపం వై ఉండే. అందుకని శరీరం విడిచిపెట్టాట. శ్రీకృష్ణుడి శరీరం ఒక అందమైన విగ్రహంగా మారిపోయింది. అదే ఇప్పుడు ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడి యొక్క విగ్రహం. కలియుగాంతం వరకు ఈ శరీరముతో లోకాన్ని అనుగ్రహించాలనుకుని ఆయన తన శరీరాన్ని విడిచిపెట్టి పరమాత్మలో కలిసిపోయి తన శరీరమును అందమైన కృష్ణ విగ్రహంగా మార్చాడు. ఆ విగ్రహాన్ని ద్వారకలో ప్రతిష్ఠించారు ఆది శంకరాచార్యులు వారు, మన కులగురు. ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. చాలా కాలం పోతన గారు కూడా భాగవతంలో ఏమని రాశారంటే, పోతన భాగవతంలో తోటి కింద శ్రీకృష్ణ విగ్రహంబు జలధి ప్రాంతంబున జగన్నాథ స్వరూపం వై ఉండే అని రాశారు. అంటే శ్రీకృష్ణుడి యొక్క ఈ శరీరం మన దృష్టిలో భౌతిక శరీరం, కానీ అది పరమాత్మ శరీరం, దివ్య శరీరం. అది సముద్ర తీరంలో ఒక విగ్రహం అయిపోయిందిట, జగన్నాథ విగ్రహం అయ్యింది. ఆ విగ్రహం సముద్రంలో కలిసిపోయింది. అక్కడికి వచ్చి శంకరాచార్యులు వారు ఆ ప్రాంతంలో ఇక్కడ శ్రీకృష్ణుడు విగ్రహ రూపంలో దొరుకుతాడు, ఆయన శరీరం విగ్రహ రూపంలో ఉందనగానే సముద్రంలోంచి ఆ విగ్రహం పైకి తేలింది. దాన్ని పట్టుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించి అక్కడ పశ్చిమామ్నాయ శంకరపీఠ నిర్మాణం చేశారన్నమాట. అది ఇప్పుడు అక్కడ ద్వారకాపీఠం అని ఉంటుంది. ఆ ద్వారకాపీఠాధీశ్వరుడు అంటే ఆదిశంకరుడే. అందుకే ఇప్పుడు మీరు వెళ్ళి ద్వారక వెళ్ళి ఆ కృష్ణుడు చూశారంటే, ఆ విగ్రహాన్ని చూశారంటే సాక్షాత్తు ద్వాపర యుగములో లీలలు చేసి 128 ఏళ్ళు బతికిన కృష్ణుడిని చూసినట్లే. రోజుకు 7 సార్లు అక్కడ జెండాని మారుస్తారు. అది కృష్ణుడి యొక్క నియమం. 7 ధాతువులతో కూడిన జెండా అదనమాట. ఆ తర్వాత అర్జునుడు కృష్ణుడి శరీరం తగలబెట్టడానికే లేకుండా అయిపోయింది. మరి తక్కిన వాళ్ళందరికీ దహన సంస్కారాలు చేసి ఈ విషయాన్ని చెప్పగానే వెంటనే వసుదేవుడు, రోహిణి, దేవకి ప్రాణం విడిచిపెట్టేశారు.